పులి గాండ్రిస్తోంది, తన సంతతిని పెంచుకుంటోంది. అమ్రాబాద్ అభయారణ్యంలో ఎక్కడ చూసినా పులులు కనిపిస్తున్నాయి. అటవీ అధికారుల సమర్థవంతమైన వన్యప్రాణుల సంరక్షణ చర్యల కారణంగానే పులుల సంతతి పెరిగింది. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య బాగా పెరిగింది. 10 ఏళ్ల క్రితం దాకా పులులు ఉన్నాయి అన్న వార్త మాత్రమే వినిపించేది, కానీ ఒక్క పులి కూడా ఎవరికి కనిపించేది కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏటేటా పెరుగుతూ వచ్చి ఇప్పటికీ అమ్రాబాద్ అడవుల్లో పులుల సంఖ్య 36కు చేరింది. నాగర్ కర్నూలు జిల్లాకే తలమానికంగా నిలిచిన నల్లమల్ల అటవీ ప్రాంతం ఎంతో జీవ వైవిధ్యానికి నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడి జంతుజాలం, ప్రకృతి రమణీయత, దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు అందరినీ ఆకర్షిస్తాయి. అన్నిటికన్నా మించి ఇక్కడి అమ్రాబాద్ అభయారణ్యంలో గర్జించే పులులు ఒక ప్రత్యేక ఆకర్షణ. 40-50 ఏళ్ల క్రితం దాకా ప్రతి కొండ, గుట్ట, చెట్టు మాటున పులి ఉండేదని చెప్పేవారు. కానీ క్రమంగా పులుల జాడ కనిపించకుండా పోయింది. కేవలం 2-3 పులులున్నాయంటూ ప్రతి ఏటా జరిగే సెన్సస్ లో వెల్లడించేవారు. గత 10 ఏళ్లుగా అటవీ సంరక్షణలో పెను మార్పులు వచ్చాయి. కట్టుదిట్టమైన చట్టాలు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. సమర్థంగా పనిచేసే అటవీ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. పులుల సంరక్షణలో చెంచులను భాగస్వాములను చేశారు. దాంతో క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పులుల సంఖ్య 36కు చేరింది. పెరుగుతున్న పులుల సంఖ్యను పరిశీలిస్తే 2018-19లో కేవలం 7 పులులుండేవి. 2020-21 నాటికి 14 పులులు కనిపించాయి. 2022-23లో వీటి సంఖ్య 23కు చేరింది. గతేడాదిలో 10 పులులు పెరిగి ఏకంగా 33 పులులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు మరో 3 పులులు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 34 పెద్ద పులులు, 2 పులి పిల్లలున్నట్లు తేల్చారు. పెద్ద పులుల్లో 20 ఆడపులులు ఉండగా 13 మగ పులులున్నాయి. మరో పులి లింగ నిర్ధారణ జరగాల్సి ఉంది. ఇక 2 పులి పిల్లలు ఉన్నట్లు నిర్ధారించారు. ఏడాదిన్నర తర్వాత పులి పిల్లల లింగ నిర్ధారణ జరిపి అప్పుడు లెక్కలోకి తీసుకుంటారు. మొత్తం అడవిని 4 బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాకులోనూ 30 రోజుల పాటు ట్రాప్ కెమెరాల ద్వారా చిత్రీకరణ చేసి ఈ సెన్సస్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మరిన్ని పులి పిల్లలను కూడా గుర్తించినా అవి మే తర్వాత జన్మించినందున వాటిని వచ్చే సెన్సస్ లో పరిగణిస్తారు. ఈ ఫేజ్ 4 గణాంకనలో తెలిసింది ఏంటంటే మనకి ఈసారి 34 పెద్ద పులులు, 2 కూనలు ఉన్నట్టు తెలిసింది. ఈ 34 పెద్ద పులులో 20 ఏమో ఆడపులులు, 13 ఏమో మగ పులులు. ఒక పులి యొక్క సెక్స్ అనేది ఇంకా మనకి కరెక్ట్ గా డిటర్మైన్ కాలేదు. సో ఇది మనం ఇంతకుముందు సంవత్సరం ఫేజ్ 4 23-24 నెంబర్స్ తో కంపేర్ చేసుకుంటే 33 మొత్తం పెద్ద పులులు ఉండే, ఆ నెంబర్ ఇప్పుడు 36కి పెరిగింది. బట్ అప్పుడు ఆ 33 పెద్ద పులుల్లో 26 అడల్ట్ టైగర్స్ ఉండే, 7 ఏమో కూనలు ఉండే. సో ఇప్పుడు మనకు అడల్ట్ టైగర్స్ 34 వరకు చేరుకుంది. గణనీయమైన అభివృద్ధి. అంటే లాస్ట్ 5 ఏళ్లకెళ్ళి మనది ఇప్పుడు నెంబర్స్ అనేది సుమారు 7 నుంచి ఈ రోజు మనము 36 వరకు వచ్చాము. ఆసియా ఖండంలోని అమ్రాబాద్ అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా పేరు పొందింది. 180 కిలోమీటర్ల మేర కృష్ణమ్మ ప్రవహిస్తోంది. నల్లమల్ల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కృష్ణానది కోర్ జోన్ మొత్తం 2166.37 చదరపు కిలోమీటర్లు కాగా, రిజర్వ్ బఫర్ జోన్ ప్రాంతంగా 445.02 చదరపు కిలోమీటర్లున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. అడవులతో పాటు వన్యప్రాణుల సంరక్షణ చర్యలు గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చేపట్టాయి. జాతీయ జంతువైన పెద్దపులితో పాటు ఇతర వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వము, అటవీశాఖ వాచర్స్, ఉన్నత స్థాయి ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేశారు. అందుకే పెద్ద పులుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది. నుండి 1995 వరకు నల్లమల్ల అడవుల్లో సుమారు 140 పైగా పెద్ద పులులు ఉన్నట్లు అప్పటి అధికారులు చాలా సందర్భాల్లో గుర్తు చేస్తుంటారు. కాలక్రమేణా పరిస్థితులు ఏమయ్యాయో కానీ నల్లమల్ల అడవుల్లో పెద్ద పులుల సంఖ్య నెమ్మదిగా 2 అంకెల సంఖ్యతో క్షీణ దశకు చేరుకుంది. గడిచిన 5-6 ఏళ్ల నుండి కొద్దిగా పెద్ద పులుల సంఖ్య పెరుగుతూ నేటి వరకు
36 పెద్ద పులులు అమరాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో ఉన్నాయని వెల్లడవుతోంది. 2024-25 సెన్సస్ ప్రకారం 36 పెద్ద పులులుంటే చిరుత పులులు సుమారు 205 వరకు ఉన్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో పులుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో అక్కడి ఆవాసాల నుంచి జనాలను కూడా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పులుల బారి నుంచి మనుషులను రక్షించడంతో పాటు మనుషుల బారి నుంచి పులులను రక్షించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.